వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో స్పీడ్ పెంచారా? వ్యూహాత్మకంగా అన్ని జిల్లాలో పార్టీని సెంట్రింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? కూటమిలో ఉన్న సొంత బలం పెరగాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించారా అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అదే నిజమని చెప్పవచ్చు. టీడీపీ నీడలో ఉన్న తన పార్టీ ఉనికి విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి విషయంలో పవన్ పాత్రను ఎవరూ తక్కువ చేసి చూడలేరు. ఒక విధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులు నిస్తేజంగా మారిపోయిన సమయంలో పవన్ వారిలో ఉత్సాహాన్ని నింపిన విషయం అందరూ చూసిందే. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపి కథన రంగంలో విజయాన్ని అందుకున్నారు. 100% స్ట్రైకింగ్ రేట్తో పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపును అందుకున్నారు. ఇదంతా జరిగిందే. మరి భవిష్యత్ ఏంటి? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఎక్కువగానే ఉంది. మంత్రిగా కూడా ఆయన ఏరికోరి కీలక శాఖనే ఎంచుకున్నారు. ఇదంతా నాణానికి ఒక పార్శ్వం. మరి రెండో కోణం, అధికారం చేపట్టిన తర్వాత నాయకుల చేరికలు టీడీపీలోకి ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ నుంచి వస్తున్న వలసలు అన్నీ సైకిల్ ఎక్కిస్తున్నాయి. జనసేనలోకి పెద్దగా చేరికలు లేవు. బహుశా ఈ విషయం గమనించి పవన్ గేరు మార్చినట్టు ఉన్నారు. కొద్ది రోజులుగా సీన్ మారుతోంది. పవన్ గేరు మార్చి స్పీడ్ పెంచారు. టీడీపీ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే కీలకమైన జిల్లాలో సొంత బలం పెంచుకునే వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నారు. గోదావరి జిల్లాలో ఇటీవల ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ మొదట జనసేనలోకి వెళ్తామని చెప్పి ఆ తర్వాత సైకిల్ ఎక్కేశారు. దాంతో పవన్ కూడా అలర్ట్ అయ్యన్నారు. ఎంత మిత్రులైనా పార్టీ పరంగా రాజకీయం వేరు. పార్టీ బలంగా మారాలంటే ఖచ్చితంగా నాయకులను చేర్చుకోవాల్సిందే. వైసీపీ నుంచి వస్తున్న నాయకులను తాము మాత్రం ఎందుకు చేర్చుకోకూడదని పవన్ భావించినట్టున్నారు. అందుకే జనసేన నాయకులకు గేట్లు తెరిచింది. ప్రకాశం జిల్లాలో బిగ్ షాట్ గా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వచ్చారు. పైగా ఆయన జగన్ కి దగ్గర బంధువు. దాంతో వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా వైసీపీని వీక్ చేయడం, మోరల్గా కూడా దెబ్బతీయడం రెండూ జరిగాయి. కృష్ణా జిల్లాలో మరో కీలక నేతను జనసేన తన వైపు తిప్పుకుంది. సామినేని ఉదయ్ భాను వైసీపీని వీడి జనసేన వైపు వచ్చేశారు. ఆ జిల్లాలో జనసేనకు జోష్ పెరిగింది. ఈ ఇద్దరు నేతల వెనుక మెగా బ్రదర్స్ పాత్ర కూడా ఉంది అంటున్నారు. జనసేన ఎందుకు ఇలా ఒక్కసారిగా తన స్ట్రాటజీ మార్చింది అంటే ముందస్తు వ్యూహమే అంటున్నారు. తన బలాన్ని పెంచుకుంటేనే తగిన రాజకీయ ప్రాధాన్యం ఉంటుందని ఆలోచిస్తున్నారు పవన్. ఎన్నికలకు ముందు పవన్ ఒక మాట చెబుతూ ఉండేవారు. మన బలం ఎంతో తెలిస్తే తగిన విధంగా వాటా కోసం డిమాండ్ చేయగలమని. ఇప్పుడు 21 సీట్లకు 21 సీట్లు గెలుచుకునే సామర్థ్యం జనసేనకు ఉందని తేలింది. అంతేకాదు జనసేన బలపడేందుకు కొత్త జిల్లాల నుంచి నేతలను ఆకర్షిస్తున్నారు. బలంగా మారితే ముందస్తు ఎన్నికలు వచ్చినా, స్కెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చినా జనసేన వాటా భారీగా పెంచుకునే అవకాశం ఉంటుంది. క్యాడర్ పరంగా వైసీపీ ఏపీలో ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఆ పార్టీ బలహీనపడితే మాత్రం ఆ పొలిటికల్ స్లాట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఏపీ పొలిటికల్ వాక్యూమ్ భర్తీ చేసేందుకు జనసేన చూస్తుంది. జనసేన కొత్త వ్యూహాలు ఏ మేరకు ఫలితం ఇస్తాయో చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. అమూల్య, ఏపీలో జనసేనకు సంబంధించి రోజు రోజు చేరికలు ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు వైసీపీ నుంచి విడుతున్న నేతలు కూడా అదే స్థాయిలో జనసేనకు వస్తున్న పరిస్థితుంది. గతంలో
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత వలసలు టీడీపీకి కొనసాగినప్పటికీ కూడా తాజాగా వలసలు అటు ముఖ్యమైన నేతలు జనసేన వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా తీసుకుంటే ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నేతగా పేరున్న, అదేవిధంగా జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వీడటంతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో భేటీ కూడా అవడం జరిగింది. ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాకు తీసుకుంటే సామ్నేని ఉదయ్ భాను అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా సీనియర్ నాయకుడు, 2 సార్లు ప్రభుత్వ విప్పుగా చేసిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే జగన్ పైన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. తనకి మంత్రి పదవి ఇస్తానని ప్రమాణం చేసి నమ్మించి మోసం చేశారు అనేది కూడా సామ్నేని ఉదయ్ భాను చెప్తున్నాడు. గతంలో ఇదే విషయం పైన వైసీపీలో ఉన్నప్పుడే కంటతడి పెట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తనకు సంబంధించి జగన్ తననే నమ్మించి మోసం చేశాడు, తన పార్టీలో నేతలే తన పైన కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, మరోపక్క జగన్ కి సంబంధించి చేసిన పాలన అదేవిధంగా తన పట్ల వ్యవహరించిన తీరు అనేది చాలా దుర్మార్గంగా ఉంది. దాంతో పాటు మంత్రి పదవి అనేది కూడా ఇవ్వలేదు. కనీసం అంటే తన తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ వెంట నడిచినందుకు 17 మంది నడిచాము, వాళ్ళలో ఎవరిని కూడా జగన్ దగ్గరికి రానివ్వలేదు అంటూ కూడా కొంత బాధ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాంతో పాటు అధికారంలో ఉండగా జగన్ ని కలిసేందుకు తాడేపల్లి వెళ్లిన నేపథ్యంలో కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా తనని అవమానించారంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తన ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా నిన్న మరొకసారి గుంటూరు జిల్లా కొంత కీలక నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, అటు వైసీపీలో కీలకంగా ఉన్న ఉమారెడ్డి వెంకటేశ్వర్కి సంబంధించిన అల్లుడు కిలారి రోసయ్య తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేనలో జరిగేందుకు రంగం సిద్ధం. ఇలా జడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు, కీలక కొంతమంది వైసీపీకి సంబంధించిన యూత్ లీడర్స్ కావచ్చు, అందరూ కూడా జనసేన వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఇటు జనసేనలో చేరేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ నెల 26న చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్న పరిస్థితి ఉంది. సామ్నేని ఉదయ్ భాను కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, కిలారి రోసయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలోకి వచ్చేందుకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితుంది. వారి కార్యకర్తలకు సంబంధించి ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన ఎవరైతే పార్టీ వీడుతున్న నేపథ్యంలో నాయకులు వెంట ఎవరు వస్తారో అందరినీ కూడా తీసుకెళ్లి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలోనే జనసేనలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీడీపీ కూడా కొంత అలర్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చేరిక నేపథ్యంలో కొంత ప్రకాశం జిల్లా తీసుకుంటే ప్రకాశం జిల్లాలో ఇంకా బాలినేని శ్రీనివాసరెడ్డి చేరక ముందే అక్కడ జనసేన టీడీపీకి సంబంధించిన నేతలు బాహాబాహి దిగుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇలాంటి వ్యవహారాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఖచ్చితంగా ఇరు పార్టీలకు కూడా డ్యామేజ్ జరిగే అవకాశం అయితే ఉంది. మరోపక్క వైసీపీ బలహీనపడుతుందని భావిస్తున్నప్పటికీ కూడా కొంత బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఇరు పార్టీలకు సంబంధించిన అధినేతలు ఇలాంటి వాటిపైన దృష్టి సారించాలంటూ కూడా కార్యకర్తలు కోరుతున్న పరిస్థితుంది. ఏదైనప్పటికీ కూడా వైసీపీని కొంత బలహీనపరిచే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు అటు స్వచ్ఛందంగా నేతలు కూడా ఎన్నికల అనంతరం వైసీపీ ఓటమి చూసిన తర్వాత అటు నేతలు కూడా పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది. వైసీపీ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలోనే వైసీపీని వీడి ఇతర పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా కూటమి పార్టీల్లో ఎక్కువ టీడీపీ తర్వాత జనసేనకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అమూల్య, క్రాంతి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ జనసేనలో ఎవరైతే నేతలు జాయిన్ అవుతున్నారో ఆ చేరికలు అవుతున్నాయో, సో దీని వెనుక మెగా బ్రదర్స్ హస్తం కూడా ఉందని అంటున్నారు. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అమూల్య, ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో వీళ్ళంతా కూడా కొంత చిరంజీవికి సంబంధించి ఈ దగ్గరగా ఉన్న మనుషులు, అదేవిధంగా వీళ్ళు కొంత కీలకమైన నేతలు, కొంత పరిచయాలు ఉన్న నేతలు కాబట్టి ఖచ్చితంగా మెగా బ్రదర్స్ ద్వారా పవన్ కళ్యాణ్ కి దగ్గరయ్యి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి తెప్పించుకునే దిశగా ఈ రాజకీయం అంతా నడుపుతున్నారు. దాంతో పాటు చేరికల సమయంలో ఖచ్చితంగా కూటమికి సంబంధించిన నేతల అంగీకారం ఉండాలి.
ఆ కూటమికి సంబంధించిన నేతల అంగీకారం ఉన్న తర్వాతే చేరికలు చేసుకోవాలి అనేది కొంత కూటమి నేతల మధ్య అగ్రనేతల మధ్య ఉన్న ఒప్పందంగా కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ చేరికలకు సంబంధించి కూటమిలో అంటే ఏ పార్టీలో సంబంధించి పార్టీలోకి చేరాలంటే ఆ పార్టీకి సంబంధించి కూటమి నేతల అంగీకారం ఉండాలి అనేది కొంత వారి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కనిపిస్తుంది. అయితే వారి మధ్య అండర్స్టాండింగ్ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు కూటమి నేతల అంగీకారంతో పాటు మెగా బ్రదర్స్ ని కనుక ఒప్పించుకోగలిగితే జనసేనలోకి వచ్చే అవకాశం సులువుగా ఉంటుంది. అయితే దాంతో పాటు పూర్తి స్థాయిలో ఇటు ఇప్పటికే మెగా బ్రదర్స్ సంబంధించి అనేకమైన ఎంతో మంది లాబింగ్ నడుస్తుంది. అయితే దానిలో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత మొదటగా వ్యతిరేకించినప్పటికీ కూడా అనంతరము ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉదయ్ భాను అనేది కొంత ప్రజారాజ్యం సంబంధించి ఇటు కాంగ్రెస్ సంబంధించి కూడా వీళ్ళకి బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఉదయ్ భాను కావచ్చు, వీళ్ళందరికీ కూడా అటు కాంగ్రెస్ నుంచి కూడా కొంత పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఆ పరిచయాల ఆధారంగా ప్రస్తుతం అటు మెగా బ్రదర్స్ ద్వారా జనసేనలోకి వచ్చేందుకు చాలా మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే కొంత చేరికలు కూడా ఇప్పుడు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. క్రాంతి, ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ సొంత పార్టీని స్ట్రాంగ్ చేసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ నేతల చేరికలు అనేవి జనసేనకి రెట్టింపు బలాన్ని ఇస్తున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా మూల్య, ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే కొంత గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉంటేనే వారి పార్టీ అనేది కొంత సంస్థ నడిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి కింద గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసే దిశగా కూడా చర్యలు చేపడుతున్నారు. అయితే దానిలో భాగంగానే ఇప్పుడు చేరికలు అనేవి ఉన్నాయి. ఈ జనసేన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకి ఆకర్షితులయ్యి వీళ్ళందరూ వస్తున్నారు అనేది కూడా జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఇటు చేరికలు చేర్చుకుంటూనే దానికి సంబంధించి అది ఎక్కడా కూడా ఇతర పార్టీలతో నెగిటివ్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఇరు పార్టీలకు సంబంధించిన నేతల పైన ఉంది. ఇప్పటికే అటు వైసీపీకి సంబంధించి పెద్ద ఎత్తున నేతలందరూ కూడా వీడి ఇతర పార్టీలు వైపు చూస్తున్న పరిస్థితుంది. అటు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. అయితే ఈ రకంగా చేరుతున్న నేతలందరూ కూడా ఇప్పటికే కొంత అటు వైసీపీలో ఏవైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితుంది. ఆ వైసీపీలో వాళ్ళు అవలంబించిన తీరు అనేది ఏ రకంగా ఉందో గత 5 సంవత్సరాలు ప్రజలు గమనించిన పరిస్థితి అయితే ఉంది. దానికి అనుగుణంగా ఇక్కడ కూడా అలాగే నడుచుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పార్టీ కూడా ప్రజల్లో అవాస పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చేర్చుకునే క్రమంలోనే వచ్చే నాయకులకి ఖచ్చితంగా ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా నడుచుకోవాలనే అంశాలపైన పూర్తి స్థాయిలో నేతలకి చేర్చుకునే ముందే చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచే నేతలనే చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదాహరణ తీసుకుంటే పార్టీలో ఇంకా చేరక ముందే అటు ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి అటు జనసేన టీడీపీ మధ్య పూర్తి స్థాయిలో వార్నింగ్ స్థాయి వరకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితుంది. అయితే చేరితే కనుక ఇలాంటి సంఘటనలే కనుక పునరావృతం అయితే భవిష్యత్తులో పార్టీల మధ్య అంటే కూటమిగా ఉన్న పార్టీలు విడిపోయే ప్రమాదం కూడా అవకాశం ఉందంటూ కూడా కొంత విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇలాంటి చేరికల పైన కొంత దృష్టి సారించాలి అధినేతలు. ఇలాంటి చేరికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిని చేర్చుకోకుండా ఉండటమే పార్టీలకు మంచిదంటూ కూడా కొంత కార్యకర్తలు, నేతలు కూడా భావిస్తున్న పరిస్థితి ఉందమ్మా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.